నమస్కారం E6 బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సీనియర్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పురోగతి. 5 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. కడప రాజకీయాల్లో దైవ సెంటిమెంట్. కూటమి నేతలకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్. హైదరాబాద్ మాసప్ ట్యాంకులో భారీ అగ్ని ప్రమాదం. అన్వర్ క్రోకరీస్ లో ఎగిసిపడ్డ మంటలు. ఎండల వేడికి జేబులోనే పేలిన స్మార్ట్ ఫోన్. కామారెడ్డి జిల్లాలో త్రుట్లో తప్పిన ప్రాణాపాయం. కోట మహానాడుపై వైఎస్ఆర్సీపీ రివర్స్ అటాక్. అక్కడ జరిగింది పసుపు పండగ కాదు, జగన్ నామస్మరణ. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన సీనియర్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ దారుణ హత్య గురైన ఉదంతంలో పోలీసులు అత్యంత వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులను కటకటాల్లోకి నెట్టారు. ఈ దారుణ హత్య వెనుకున్న అసలైన నిందితులు ప్రధాన సూత్రధారులు వేరెవరూ కాదు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆలం ఖాన్ మరియు అతని కుమారుడేనని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. లాయర్ హత్యకు పక్కా స్కెచ్ వేసి అమలు చేసిన ఈ తండ్రి కొడుకులతో పాటు ఈ కిరాతకానికి సహకరించిన మొత్తం 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీనియర్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ గారిపై పాత కక్షలు, కొన్ని విలువైన ఆస్తులు, లీగల్ వివాదాల నేపథ్యంలోనే ఈ ఘాతకం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. హత్య జరిగినప్పటి నుంచి ప్రత్యేక బృందాలతో రంగంలో దిగిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్, నిఘా వర్గాల సమాచారంతో కాంగ్రెస్ నేత ఆలం ఖాన్ ను ఆయన కుమారుని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు హత్యకు సహకరించిన రెక్కి నిర్వహించిన మిగిలిన 3 నిందితులను కలిపి మొత్తం 5 పోలీసులు ఒకేసారి అరెస్ట్ చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత ఆలం ఖాన్ మరియు అతని కుమారుడు ఈ ప్లాన్ మర్డర్ కేసులో ప్రధాన నిందితులుగా తేలడంతో స్థానిక రాజకీయాలు ఒకసారిగా హీటెక్కాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ ఘోరాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయని, న్యాయవాదులకే రక్షణ లేకుండా పోయిందంటూ మండిపడుతున్నాయి. నిందితులలో పోలీసులు సోదాలు నిర్వహించి హత్యకు వేగించిన కొన్ని మారణాయుధాలు, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా నిందితులను రహస్య ప్రాంతంలో విచారించి అనంతరం కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో ప్రధాన నిందితులు ఎంతటి రాజకీయ పీఠంపై ఉన్నా సరే వదిలిపెట్టేది లేదని, నిందితులకు కోర్టు ద్వారా ఉరిశిక్ష పడేంత వరకు పక్కా సాక్ష్యాలతో కేసును ముందుకు తీసుకెళ్తామని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉండే కడప జిల్లా పాలిటిక్స్ ఒక్కసారిగా దైవ సాక్షిగా సరికొత్త సవాల్తో హిట్టెక్కాయి. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి అధికార కూటమి నేతలకు మైండ్ బ్లాకింగ్ ఓపెన్ ఛాలెంజ్ ఇస్తారు. తనపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయ ఆరోపణలన్నింటికీ స్పష్టి పలకడానికి తాను దేవుడి సన్నిధిలో ప్రమాణం చేయడానికి సిద్ధమంటూ సంచలన ప్రకటన చేశారు. పెదనాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారంతో పాటు జిల్లాలో సాగుతున్నట్లు చెప్తున్న మైనింగ్ ఆరోపణలపై ఆయన క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చారు. పులివెందుల, కడప కేంద్రాలుగా తనపై వస్తున్న ఆరోపణలను ఎంపీ అవినాష్ రెడ్డి ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో ఖండించారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, నాపై రాజకీయంగా బురద చల్లడమే ధ్యేయంగా పెట్టుకున్న కూటమి నేతలకు నేను ఒకటే స్పష్టం చేస్తున్నా, మా పెదనాన్న వైఎస్ వివేకానందరెడ్డి కేసు విషయమైనా లేదా నాపై అక్రమంగా మోపుతున్న కేజీ ఇసుక, కేజీ బేరెట్స్ అక్రమ రవాణా ఆరోపణలపైన దేవుడి సన్నిధిలో ప్రమాణం చేయడానికి నేను త్రికరణ సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తాను సంపూర్ణ నిజాయితీతోని ఈ సవాల్ విసురుతున్నానని, తనపై ఆరోపణ చేసే నాయకులు ఏ దేవుడి గుడికి రమ్మన్నా, ఏ సమయానికి రమ్మన్నా అక్కడికి రావడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం సొంత కుటుంబ సభ్యుల మరణాన్ని, వ్యాపారాలను ముడిపెడుతూ అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. అవినాష్ రెడ్డి ఈ దేవుడి ప్రమాణం సవాలు ఇప్పుడు కడప జిల్లా వ్యాప్తంగా అటు అధికార తెలుగుదేశం, జనసేన శ్రేణుల్లో ఇటు వైఎస్ఆర్సీపీ వర్గాల్లో పెద్ద చర్చకు తెరలేపింది. చట్టపరమైన విచారణలు ఒకవైపు సాగుతున్న ప్రజాక్షేత్రంలో తాను నిప్పులాంటి వాడిని నిరూపించుకోవడానికి ఆయన ఈ దైవ సెంటిమెంట్ ను తెరపెక్కించారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇసుక, బేరెట్ దందాతో పాటు వివేకా కేసుపై ఎంపీ అవినాష్ రెడ్డి విసిరిన ఈ పవిత్ర క్షేత్రాల సవాల్ను అధికార పక్షం స్వీకరిస్తుందా లేదా, దీనిపై ఎలాంటి పొలిటికల్ కౌంటర్లు ఇస్తుందా అనేది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో అత్యంత ఆసక్తికరంగా మారింది. నిజాయితీగా చేద్దాం. మీ ఫోన్ నెంబర్ ఇప్పుడే విలేకరుల దగ్గర నేను తీసుకొని నా ఫోన్లో సేవ్ చేసుకుంటా. మీరు ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. వచ్చి ఐఎమ్ రెడీ టు ప్రామిస్. దేవుని సన్నిధిలో నేను ప్రమాణం చేయడానికి సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నా. ప్రధాన కేసు ఇష్యూ అయినా, నువ్వు మాట్లాడిన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇష్యూ అయినా, ఇంకా అన్నా 2019 నుంచి 24 వరకు వెరైటీస్ నేను చేసిన, నేను దాని మీద కూడా రెడీగా ఉన్నా చేయడానికి. 1 కేజీ వెరైటీస్ అయినా, 1 కేజీ ఇసుకైనా, ప్రకృతి సంపద ఏది నేను రెడీ. దాని గురించి కూడా ఐఎమ్ రెడీ టు ప్రామిస్. మరి నువ్వు రెడీగా ఉన్నావా? సంక్రాంతి 2025 దోపిడీ నీకు సంబంధం లేదు అని చెప్పి దేవుని సన్నిధిలో చెప్పగలవా? సో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా, మీకు సలహా ఇస్తా ఉన్నా. మీరే, ఎందుకంటే రోజు ఇవన్నీ కూడా
క్యారెక్టర్ అసాసినేషన్ తో కూడిన మాటలు అయితే నువ్వు మాట్లాడుతున్నావు ఎవరికి ఉపయోగపడేటివి కూడా కాదు. ఊరికి నా మీద బురద వేసి నువ్వు కొంత రాక్షసానందం పొందడానికి నీకు ఉపయోగపడతాయి అంతే. హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన మాసప్ ట్యాంక్ పరిధిలో ఉన్న అన్వార్ క్రొకరీస్ వ్యాపార సముదాయంలో ఇవాళ అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. 3 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా పొగలు మంటలు వ్యాపించడంతో స్థానికులు దుకాణదారులు తీవ్ర భయాందోళనకు గురై రోడ్లపై పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్థానిక పోలీసులు యుద్ధ ప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు. మాసప్ ట్యాంక్ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న అన్వార్ క్రొకరీస్ భవనంలో జరిగిన ప్రమాదం స్థానికంగా పెద్ద కలకలాన్ని రేపింది. ఈ 3 అంతస్తుల భవనంలోని 3 అంతస్తులో మొదటిగా మంటలు అంటుకున్నాయి. క్రొకరీస్ దుకాణం కావడంతో లోపల ఉన్న ప్లాస్టిక్, గాజు సామగ్రి, ప్యాకింగ్ బాక్సుల కారణంగా మంటలు క్షణాల్లో భవనం అంతటా దట్టంగా వ్యాపించాయి. భారీగా ఎగిసిపడుతున్న నల్లటి పొగలు కిలోమీటర్ దూరం వరకు కనిపించడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. ప్రమాద వార్త తెలియగానే రంగంలో దిగిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ టెండర్ల సహాయంతో మంటలు నాపుతున్నారు. భవనం లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో రెస్క్యూ టీం లోపలికి వెళ్లి తనిఖీలు చేపట్టాయి. ఘటనా స్థలాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే 3వ అంతస్తులో మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. అదృష్టవశాత్తు సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని భావిస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వస్తున్నప్పటికీ ఆస్తి నష్టం భారీగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని సదరు భవనంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. काही का गोदाम है सब ये पूरी आग लगी। తెలుగు రాష్ట్రాలు కుదిపేస్తున్న భానుడి బగబగలకు ఇటు మనుషులకే కాదు అటు మనం ప్రాణంగా చూసుకునే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా తీవ్రమైన గండం పొంచి ఉందనే పచ్చి నిజం ఇప్పుడు కామారెడ్డి జిల్లా సాక్షిగా బద్దలైంది. ఎండ తీవ్రతకు జేబులో పెట్టుకున్న ఫోన్లు సైతం బాంబుల్లా పేలిపోతుండడం ఇప్పుడు మొబైల్ వినియోగదారులను తీవ్ర ఆందోళన గురిచేస్తోంది. కామారెడ్డి జిల్లా మగ్దుంపూర్లో ఓ వ్యక్తి షర్ట్ జేబులో ఉన్న ఫోన్ ఒక్కసారిగా వేడికి పేలిపోయిన ఉదంతం కలకలం రేపుతోంది. అదృష్టవశాత్తు బాధితుడు సకాలంలో స్పందించడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. కామారెడ్డి జిల్లా పరిధిలో జరిగిన ఈ లైవ్ మొబైల్ బ్లాస్ట్ ఘటన వివరాలను పరిశీలిస్తే జిల్లాలోని మగ్దుంపూర్ గ్రామానికి చెందిన చంద్రగౌడ్ అనే వ్యక్తి ఎండలో ప్రయాణిస్తున్న సమయంలో తన షర్ట్ జేబులో మొబైల్ ఫోన్ పెట్టుకున్నాడు. అయితే ఎండల వేడికి ఫోన్ లోపల ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ఒక్కసారిగా విపరీతంగా వేడికిపోయింది. జేబులో ఏదో కాల్తున్నట్లు గమనించిన చంద్రగౌడ్ వెంటనే అప్రమత్తమై ఫోన్ తీసి పక్కకు పడేయడంతో అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. సమయస్ఫూర్తితో వ్యవహరించడం తనకి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం సమ్మర్ సీజన్లో వాతావరణంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం వల్ల ఎలక్ట్రానిక్ పరికరాల అంతర్గత ఉష్ణోగ్రత కూడా ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా ఫోన్లను ప్యాకెట్లలో గాలి ఆడకుండా ఉంచినప్పుడు లేదా ఎండ తగిలేలా బైక్ హోల్డర్లపై పెట్టినప్పుడు థర్మల్ అని రన్వే జరిగి బ్యాటరీలు పేలిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బైక్ నడిపేటప్పుడు లేదా కార్ల డాష్ బోర్డులపై మొబైల్ ఫోన్లు నేరుగా ఎండ తగిలేలా ఉంచకూడదు. విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు గాలి ఆడని గట్టి ప్యాకెట్లలో జీన్స్ జేబుల్లో ఫోన్లను ఎక్కువసేపు ఉంచకపోవడం మంచిది. వేసవిలో ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. ఆ సమయంలో గేమ్స్ ఆడడం లేదా మాట్లాడడం అస్సలు చేయకూడదు. ఈ కామారెడ్డి ఘటన ప్రతి ఒక్క మొబైల్ వినియోగదారుని హెచ్చరిస్తోంది. స్మార్ట్ ఫోన్ మీ చేతిలో లేదా జేబులో ఉన్నప్పుడు విపరీతంగా వేడెక్కుతున్నట్లు అనిపిస్తే తక్షణమే దాన్ని స్విచ్ ఆఫ్ చేసి చల్లని ప్రదేశంలో ఉంచాలని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. మగ్దుంపూర్ మాజీ సర్పంచ్ చంద్రగౌడ్ తన శాంసంగ్ ఫోన్ సడన్ గా జేబులో ఎండ మురడం వల్ల సడన్ గా ఫోన్ గా ఒకటేసారి పేలింది. జేబు అంతా కాలిపోయింది అప్పుడే సడన్ గా.
లోపల చర్మం కూడా కాలింది. ఎవరైనా పబ్లిక్ తగు జాగ్రత్తలు ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. ఎంత ఘోరంగా పలిగింది ఒకసారి చూడాలని చెప్పేసి. జర ఎండలకు జర ఫోన్లు జర జేబులో పెట్టుకోకండి. ఇక సర్పంచ్ మగ్దుంపూర్ సర్పంచ్ మాజీ సర్పంచ్ జేబీ పాపం చచ్చిపోతుంది జర అయితే పాపం. తన అందరికి మెసేజ్ ఎవరికి జర ఇబ్బంది కావద్దు తర్వాత చేయదని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పసుపు పండుగ మహానాడు వేదికగా సాగుతున్న విమర్శల పర్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో రివర్స్ అటాక్ ప్రారంభించింది. మహానాడు సభలో కూటమి నేతలు చేసిన ప్రసంగాలపై వైఎస్సార్సీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు శ్యామల తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మహానాడులో సొంత పార్టీ విధానాలు ప్రజలకు ఏం చేశామనే దానికంటే ఉదయం నుంచి రాత్రి వరకు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణే పలికారంటూ ఆమె ఎద్దేవా చేశారు. మీడియా వేదికగా వైఎస్సార్సీపీ నేత శ్యామల మహానాడు వేదికపై సాగిన ప్రసంగాలను తీవ్రంగా ఎండగట్టారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ పసుపు పండుగను పేరు పెట్టుకుని మహానాడు సభలు నిర్వహిస్తున్న అధికార పార్టీ నేతలకు సొంతంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే స్టేజ్ ఎక్కిన ప్రతి ఒక్కరూ మా అధినేత వైఎస్ జగన్ పైనే పడేడుస్తున్నారు. మహానాడు వేదిక సాక్షిగా ఒక విషయం మాత్రం పక్కాగా అర్థమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే కూటమి ప్రభుత్వానికి పచ్చ చొక్కాల నేతలకు లోపల ఎంత వణుకు ఎంత భయం ఉందో వాళ్ళ మాటల్లోనే స్పష్టంగా బహిర్గతమైందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నిత్యావసర ధరల పెరుగుదల, సూపర్ 6 హామీల అమలు వంటి ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి కేవలం ప్రతిపక్షాన్ని తిట్టడానికి ఈ వేదికను వాడుకున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో ఉన్న జగన్ స్థానాన్ని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. మహానాడు వేదికగా సాగిన విమర్శలకు శ్యామల ఇచ్చిన ఈ జగన్ నామస్మరణ కౌంటర్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో సరికొత్త చర్చకు దారితీసింది. ఇరు పార్టీల మధ్య సాగుతున్న ఈ పొలిటికల్ వార్ రాబోయే రోజుల్లో మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఈ కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి అంటూ ఏదీ లేదు ఈ కూటమి ప్రభుత్వానికి. అందుకనే ప్రజా సమస్యలు చర్చించాల్సిన మహానాడు వేదికని రాజకీయ నిందల వేదికగా మార్చేశారు. రాజకీయ నిందల వేదికగా మార్చేశారు. అసలు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆయన మంత్రివర్గం అంతా కూడా స్ట్రీట్ లాంగ్వేజ్ కి బాగా అలవాటు పడ్డారు. ఎలా అంటే ఒకళ్ళతో ఒకళ్ళు పోటీలు పెట్టుకుని మరి స్ట్రీట్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు. అసలు చేసింది ఏమీ లేదు కాబట్టే 2 ఏళ్ళు అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నిత్యం జగన్నామస్మరణ చేసుకుంటూ కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారు తప్ప ఇదిగో ఈ 2 ఏళ్లలో ఇది మేం చేసింది అని ధైర్యంగా ఎవరన్నా ముందుకొచ్చి మాట్లాడారా మహానాడులో? ఏదీ లేదు. ఇక 164 సీట్లు గెలిచిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా మీరు జగన్ గారి పేరు లేకుండా ఒక్క ప్రసంగం కూడా చేయలేకపోతున్నారంటే మీకు జగన్. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రైతులు ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గోదావరిఖని పట్టణంలోని శ్రీరామ రాజరాజేశ్వర రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లుల్లో స్టాక్ రికార్డులు, గోదాములు పరిశీలించిన కలెక్టర్ రైతులు ధాన్యంపై ఎలాంటి కోతలు విధించొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లారీలను సకాలంలో అన్లోడ్ చేసి రైతులు ఎక్కువసేపు వేచి ఉండే పరిస్థితి రాకుండా చూడాలని మిల్లర్లను ఆదేశించారు. అనంతరం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అన్ని విభాగాలకు తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బంది సూచించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను కలిసి వైద్య సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మెదక్ జిల్లా కొల్చార మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సంధ్య గ్రామ ప్రజల సమస్యలను తమవిగా భావిస్తూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ స్నేహపూర్వకంగా విధులు నిర్వహించి గ్రామాభివృద్ధికి విశేష సేవలందించిన పంచాయతీ కార్యదర్శి సంధ్య బదిలీ అవుతున్న సందర్భంగా పెద్దోళ్ల శోభ లక్ష్మణ్ గారు వారికి సాలువలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత షేక్లు, ఉప సర్పంచ్ సత్యనారాయణ, వార్డు మెంబర్లు రామమ్మ, దుర్గయ్య, గ్రామ ప్రజలు నాగేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొని కార్యదర్శి సేవలను కొనియాడుతూ వారు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. భారత సైన్యంలో విశేష సేవలు అందిస్తున్న పారామిలిటరీ దళాలు, ఆర్మీ సిబ్బందికి చెందిన పిల్లలకు పోటీ పరీక్షల నిమిత్తం శిక్షణ తీసుకునే వారికి మద్దతుగా ఉపకార వేతనాలు అందజేస్తూ ఆకాష్ విద్యా సంస్థ బాసటగా నిలుస్తుందని ఆకాష్ విద్యా సంస్థల ప్రతినిధి అమిత్ కుమార్ స్పష్టం చేశారు. భారత సైన్యంలో పనిచేసే సిబ్బంది పిల్లలకు చేయూత అందించడమే లక్ష్యంగా ఈ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు తెలిపారు. తిరుమలగిరిలోని ఆకాష్ విద్యా సంస్థ భారత సైన్యంలో విధులు నిర్వహించే పారామిలిటరీ దళాలతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసి దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. తిరుమలగిరిలోని ఆకాష్ విద్యా సంస్థ భారత సైన్యంలో విధులు నిర్వహించే పారామిలిటరీ దళాలతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసి దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలంగాణ ఆకాష్ విద్యా సంస్థల ప్రతినిధి అమిత్ కుమార్ తెలిపారు. భారత సైన్యానికి ఆకాష్ విద్యా సంస్థలకు మధ్య జరిగిన అవగాహన ఒప్పంద పత్రాన్ని సంస్థ ప్రతినిధులు విడుదల చేశారు. భారత సైన్యంలో ఉన్న మాజీ సైనికులు, దివ్యాంగులు, అమరవీరుల కుటుంబాలకు ఉపకార వేతనాలు, నూతన విద్యా విధానం, కెరీర్ గైడెన్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత సైన్యంలో సేవలందిస్తూ విధి నిర్వహణలో మరణించిన సైనిక అధికారుల పిల్లలకు కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే తీసుకుని 100% మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపారు. అంగవైకల్యం ఉన్న సైనిక అధికారుల పిల్లలకు శౌర్య పురస్కార గ్రహీతలకు ట్యూషన్ ఫీజులో 100% మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం సేవలందిస్తున్న వారితో పాటు పదవి విరమణ చేసిన వారికి ట్యూషన్ ఫీజులో 20% మినహాయింపు వర్తిస్తుందని అన్నారు. ఈ అవగాహన ఒప్పందాల్లో ఇంజనీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్షల పోటీతత్వ అభివృద్ధి మార్గాలను అనుసంధానించాలనుకునే విద్యార్థులకు ఆర్థిక అడ్డంకులను తొలగించి వారి విద్యా సందర్భం మెరుగుపరచడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మూలంగా భారత సైన్యానికి చేయూత అందించడంతో పాటు సేవ చేసే అవకాశం దక్కుతుందని సంతోషం వ్యక్తం చేశారు. So basically I'll speak in Hindi because we have a large students and crowd here for Tirumalgiri branch who are from the other parts of our country. So first of all हम लोग बहुत proud हैं आकाश और इंडियन आर्मी के बीच एक MOU साइन हुआ है. ये एक नेशन वाइड MOU है जो कि हम उनके जितने भी पर्सनल्स हैं उनके बच्चों को हम हेल्प करेंगे जेई, नीट और फाउंडेशन की प्रिपरेशंस के लिए विथ ओलंपियाड्स. तो दिस इज अ वेरी प्राउड मोमेंट, एक ऐतिहासिक मोमेंट है हमारे लिए कि हम अपनी तरफ से एक पूरी कोशिश करेंगे जो हमारे देश के लिए जो जवान हैं, जो लड़ रहे हैं, उनको हम किस तरीके से आकाश एक लीडिंग इंस्टीट्यूट और मदद कर सकता है साथ साथ काम करके. तो इसके लिए क्या है कि एक हेवी स्कॉलरशिप हम दे रहे हैं, साथ साथ हमारे जो अकेडमिक्स है, एक प्रूवन सेंटर है हमारा, ये एक रेयर सेंटर है तिरुमलगिरी. यहाँ से AIR-1 నీట్. నా పేరు అమిత్ కుమార్, ఆకాష్ తెలంగాణ స్టేట్ హెడ్ గా వర్క్ చేస్తున్నాను. సో ఆకాష్ గత 37 సంవత్సరాలుగా టెస్ట్ ప్రెప్ ఇండస్ట్రీలో #1 లీడింగ్ ఆర్గనైజేషన్ గా మేము ఎన్నో 400+ బ్రాంచెస్ తో 4 lakh+ స్టూడెంట్స్ ని సర్వ్ చేస్తున్నాం అక్రాస్ ఇండియా. ఈ రోజు మనం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇది ఎంతో ప్రౌడ్ మూమెంట్. ఆకాష్కి ఎంటైర్ పాన్ ఇండియా ఇండియన్ ఆర్మీతో ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఒక MOU సైన్ చేసింది. అట్లాగే స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ MOU రీసెంట్గా జరిగింది. ఇందులో మనకి ఇండియన్ ఆర్మీతో మనం మాట్లాడుకుంటే ఎవరైతే సర్వీస్ పర్సన్స్ సర్వీస్లో కనుక చనిపోయి ఉంటే కనుక వాళ్ళ పిల్లలకి ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా నీట్ ఆర్ జేఈ కరికులం 2 yearsకి దాదాపు ఆర్మీ పీపుల్ కావచ్చు, సర్వీస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ట్రాన్స్ఫర్ అవుతారు. మేబీ ఇక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తారు, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తారు. సో మాకు అక్రాస్ పాన్ ఇండియా 400+ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి సిమిలర్ కరికులం అనేది రన్ అవుతుంది కాబట్టి సో వాళ్ళు ట్రాన్స్ఫర్ అయినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో మా దగ్గర ఆల్రెడీ దాదాపు తిరుమలగిరి బ్రాంచ్ గురించి మాట్లాడుకుంటే దాదాపు 150 మంది పైగా పిల్లలు
మా దగ్గర ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి చదివేదండి. అంటే మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది? అంటే మాకు ప్రతి 400 పైగా బ్రాంచ్లు ఉన్నాయండి అక్రాస్ ఇండియాలో. అండ్ చాలామంది ఏమంటారు, ఈ ఇండియన్ ఆర్మీ పర్సనల్స్ ఎస్పెషల్లీ నీట్ కావచ్చు, జేఈ కావచ్చు, మా దగ్గర కోచింగ్ వస్తారు. అండ్ వాళ్ళతో పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఒకటే చెప్తారు, సార్ మేము బోర్డర్లో వర్క్ చేస్తున్నాం, మా పిల్లల్ని మీ దగ్గర వదిలేస్తున్నాం, మీరు కేర్ తీసుకోండి అనే ఒక మాట చెప్తారు. దాంతో మాకు ఒక ఆలోచన కలిగింది ఏంటి అంటే, అసలు మన గురించి కష్టపడే వాళ్ళు మనం ఏం చేయగలం. సో మా వంతు సాయంగా ఒక చిన్న జెస్చర్ దీన్ని అమల్లోకి తీసుకొచ్చాం. ఆకాష్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు అమిత్ కుమార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు అమిత్ కుమార్. ఆకాష్ తెలంగాణ స్టేట్ హెడ్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం గ్యాదర్ చేయడానికి కారణం ఏంటంటే, ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఆర్మీతో ఒక MOU సైన్ చేసింది. ఈ MOU యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే సోల్జర్స్ దేశం గురించి ప్రేమలో కష్టపడుతున్నారో వాళ్ళ పిల్లలకి మా వంతు సాయంగా స్కాలర్షిప్స్, అకాడమిక్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా MOU అక్రాస్ ఇండియా మేము ఇది సైన్ చేయడం జరిగింది. సో ఇండియన్ ఆర్మీ కావచ్చు, లేదంటే పారామిలిటరీ ఫోర్స్. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి దార్శనిక నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ద్వారా అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు ప్రభుత్వ సహకారంతో బ్యాంకు ద్వారా మంజూరైన 2,07,50,000 రూపాయల రుణ చెక్కులను ఎమ్మెల్యే గణేష్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి మహాసంకల్పానికి కంటోన్మెంట్ నుంచి శ్రీకారం చుడుతున్నామని, ఈ రుణాలు అప్పులు కావు, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి సీఎం ఇస్తున్న పెట్టుబడులని, వీటిని ఇంటి ఖర్చులు కాకుండా వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించడానికి వినియోగించాలని, సహాయం తీసుకునే స్థాయి నుండి సహాయం చేసే స్థాయికి పన్నులు కట్టే స్థాయికి మహిళలు ఎదగాలని, ఇదే ముఖ్యమంత్రి విజన్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా సూపర్ బజార్లు, బస్సులు, పెట్రోల్ బంకులు, గోదాములు, క్యాంటీన్ల నిర్వహణ వంటి వ్యాపారాలను మీతో చేయించాలనే సంకల్పంతో ఉందని, మీరు కూడా ముందుకు రావాలని చెప్పారు. అనంతరం ప్రభుత్వం ఆడబిడ్డలకు అందిస్తున్న చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. ఇది కేవలం చీర కాదు, తెలంగాణ ఆడబిడ్డలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి, ప్రేమకు నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి పథకం పారదర్శకంగా ప్రతి రూపాయి లబ్ధిదారుకు చేరుతోందని, కంటోన్మెంట్ నుంచి కోటీశ్వరులైన మహిళలను తయారు చేసి సీఎం ముందు నిలబడతామని ఎమ్మెల్యే గణేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారి ప్రకాష్, బ్యాంక్ అధికారులు ప్రదీప్, నరసింహమూర్తి, ఆర్పీలు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏంది దీని స్పెషాలిటీ, గత ప్రభుత్వానికి ఏంది డిఫరెన్స్? ప్రాధాన్యత ఇవ్వడం, ప్లస్ గ్రూప్ల నుంచి మహిళా బజార్, సూపర్ బజారు, బస్ డిపో ఇలాంటివి లోన్స్ ద్వారా, చేయూత పథకాల ద్వారా ఆడవాళ్ళకి సహకారం చేస్తారు. దాని గురించి అచీవ్మెంట్స్ ఇంతకుముందు ఉంటేనా ఇట్లా 10 సంవత్సరాల్లో? లేదు. ఏమమ్మా తల్లి, ఏమన్నా ఉండే అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ చేస్తుందని ఈ గవర్నమెంట్ లో ఏమేమి చేంజ్ చెప్పండి. ఇలా అంటే ఇప్పుడు గలీలలో బతకడానికి ఇచ్చారు, ఈ రోజు మనం కూడా ఎదగడానికి ఇస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ముందు ఇప్పుడు వచ్చే లోన్లు వ్యాపారం చేసుకోవచ్చు, మేము కూడా అంచనా ఎదగవచ్చు, మా కళలని సాకారం చేసుకోవచ్చు అంటారు. నిజమా కదా? మాట్లాడాలి. ఈరోజు 2 కోట్ల రూపాయల 7 లక్షల రూపాయలు తీసుకుంటున్న మా మహిళా అక్క చెల్లెలు ఎవరైతే గ్రూప్ వాళ్ళు ఉన్నారో వారందరికీ శుభాకాంక్షలు. కుటుంబంలో ఒక్క మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది. అదే మహిళా సంఘాలు బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే తెలంగాణ రాష్ట్రం అంతటా వ్యాపారంలో ముందంజలో నడవాలని ఒక ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు 1 కోటి మంది మహిళలని కోటీశ్వరు చేయాలని ఏదైతే సంకల్పం చేస్తున్నారో ఆ సంకల్పం సిద్ధించాలని, అందులో భాగంగానే ఈ రోజు మీకు లోన్లు ఇవ్వడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రకాష్ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, బ్యాంక్ మేనేజర్లకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీకు ఈ పనులన్నీ చేస్తున్నామంటే మీ ఆశీర్వాదంతో సాకారం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది కొన్ని విషయాలు ఏంటంటే, ఏదైతే మీకు లోన్స్ ఇస్తున్నారో ఆ లోన్స్ పైసలు ముందు సరిపోయేది కాదు. మీరు ఈ పైసలని వ్యాపారానికి ఖర్చు పెడితే ఆ డబ్బులు డెవలప్మెంట్ అవుతుంది, దాని ద్వారా లాభాలు వస్తుంది. అందరూ ఆర్థికంగా ఎదగాలి, అందరూ వ్యాపారవేత్తలు కావాలి. ఏ బస్సులలో అయితే ఉచితంగా ప్రయాణిస్తున్నామో
ఆ బస్సులకు ఓనర్లు చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో ఉన్న ప్రజలందరూ బాగుపడతారు అనుకోని ఆశలతో ఎంతో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైల్వే ఇంజనీరింగ్ అధికారులతో మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ అభివృద్ధిపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ అభివృద్ధి, విద్యుత్ సరఫరా సంబంధిత అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా విద్యుత్ వైర్లను అండర్ గ్రౌండ్లోకి మార్చే పనుల పురోగతిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖల మధ్య సమన్వయంతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రైల్వే సెక్షన్ ఇంజనీర్ రాజేంద్ర ప్రసాద్, రవిప్రకాష్, రైల్వే యూనియన్ సభ్యులు నూరుద్దీన్, టీజీఎస్పీ సీరియల్ విద్యుత్ అధికారులు ఎస్సీ వెంకన్న, డిఈ అన్వర్ పాషాలతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురుగేష్, సిద్దిరాములు, నరసింగరావు, నరహరి తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.